దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడు? సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ గారు ఒక దేవాలయం దర్శించడానికి వచ్చారు. వారి సంఘములో జరుగుతున్న పరిచర్యను చూసి బహుగా ఆశ్చర్యపడి, ఇంత అద్భుతమైన పరిచర్య ఈ విధంగా కొనసాగడానికి కారణము ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు దైవజనులు అన్నారు, అయ్యా, దీని అంతటికీ ఒకే ఒక కారణం. నా జీవితం పట్ల నాకు ఇవ్వబడిన సేవ పట్ల దేవుని చిత్తము ఏమై ఉందో ఆ చిత్తములో నేను కేంద్రములో ఉన్నాను. అదే మా విజయానికి కారణం. అండ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. గమనించండి, దేవుని చిత్తము మన జీవితంలో ఏమై ఉన్నదో గ్రహించి జీవించడమే సకల ఆశీర్వాదాలకు ఆధారం. ఒకరోజు నేను నా స్నేహితులతో ఆత్మీయులతో మాట్లాడుతూ, బ్రదర్స్, చాలా సేవ జరుగుతుంది, మరి ఎంతో ఖర్చు అవుతుంది, రోజు రోజుకు భారం పెరుగుతుంది, కావున మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయపడితే ఇంకా అద్భుతమైన సేవ జరిగించవచ్చు అని చెప్పినప్పుడు వారు నాకు సలహా ఇచ్చారు. మీరు సువార్త ప్రకటించడం, ఆత్మను సంపాదించడం అనే దర్శనాన్ని మార్చి అనాథ పిల్లలకు, వృద్ధులకు సేవ చేస్తున్నారని చెప్పినట్లయితే క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు మరియు విదేశాల నుంచి కూడా మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పంపిస్తారని ఒక చెడు సలహా ఇచ్చారు. ఈ విధంగా వారు సలహా ఇస్తున్నప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రభువు నన్ను సోషల్ వర్కర్గా పిలవలేదు, కానీ సువార్థికునిగా, కాపరిగా ఉండమని పిలిచాడు. ఇదే నా పట్ల దేవుని చిత్తమై ఉన్నదని గ్రహించి నేను ఆ చిత్తం యొక్క కేంద్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాను. దయచేసి గమనించండి, సోషల్ వర్క్ చేయటం, క్రీస్తు ప్రేమను క్రియలో చూపించడం తప్పు అని చెప్పడం లేదు, కానీ మనకి ఇవ్వబడిన పిలుపు ఏమిటో గ్రహించి దేవుని చిత్తము తెలుసుకునే విధంగా జీవించాలి. వృద్ధాశ్రమం లేదా అనాథ పిల్లల సేవల పిలుపు దేవుడు నాకు ఇవ్వలేదు, కానీ ఎవరైతే ఆ పిలుపు కలిగి ఉన్నారో అటువంటి వారిని బలపరిచే బాధ్యత మనకిచ్చాడు. అందుకే ఎన్నో అనాశ్రయాలకు, వృద్ధాశ్రమాలకు, వృద్ధులకు ప్రతి నెల సహాయం చేస్తున్నాం. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలుగుతున్నాము. మనం చేస్తున్న సేవా పరిచర్య అలాగే మన కుటుంబము అభివృద్ధి చెందాలంటే, మనము తుదకు పరలోకం చేరాలంటే దేవుని చిత్తము చేయటయే మార్గం. నా తండ్రి చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించును. మత్తయి సువార్త 7:21. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుచును. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పిలిచి ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం సులభంగా డబ్బు, పేరు, ఘనత, గుర్తింపు, సుఖ సౌఖ్యాలు సంపాదించడానికి దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి జీవిస్తున్నావా? ఎందుకని ఈరోజు నీవు ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని చిత్తమును గ్రహించి అందులోనే జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండకూడదు? ఒకసారి ఆలోచించు. అసలైన ఆనందము, అభివృద్ధి, ఆశీర్వాదం దేవుని చిత్తము గ్రహించి అందులో జీవించడంలోనే ఉంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.